ఇశ్రాయేలీయులు ప్రత్యేకించి యోధావారు. ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు. 12 గోత్రాలలో 10 గోత్రాలు ఇశ్రాయేలీయులుగాను, 2 గోత్రాలు యూదా జనాంగంగాను దేవుడే విభజించాడు. విభజన జరిగిన తర్వాత ఇశ్రాయేలీయులు 10 గోత్రాలు దాన్ని ఏర్పాటు చేసే రాజు, మొదటి రాజు యెరోబాము. యెరోబాము యొక్క సొంత ఆలోచనలు బట్టి ఇశ్రాయేలీయులు 10 గోత్రాలు విగ్రహారాధనకి వెళ్ళిపోయారు. వారు ఎన్నడే దేవుణ్ణి అనుసరించలేదు. వారు అష్షూరు చెరకు పంపిస్తానని దేవుడు ముందుగానే తెలియజేశాడు. అష్షూరు చెరకు వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ తర్వాత యోధా వారి మొదటి రాజు, విభజన రాజ్యంలో మొదటి రాజు ఎవరు? రెహబాము. దావీదు కుమారుడు, అంటే దావీదు సంతానము నుండి వచ్చినవాడు. రెహబాము నుండి ఇలాగూ అబియా, ఆషా, ఆ తర్వాత హిజ్కియా, యోతాము, ఉజ్జియా, యోతాము, హిజ్కియా తర్వాత వచ్చిన వాడు మనష్షే. యూదా రాజు ఎవరంటే మనష్షే. ఈ మనష్షే పరిపాలన 55 సంవత్సరాలు యూదుల్ని పరిపాలన చేశాడు. ఈ 55 సంవత్సరాలు పరిపాలన కాలంలో ఈ మనష్షే సంపూర్ణంగా దేవుని ధర్మశాస్త్రానికి విరోధంగా విగ్రహాలను అనుసరించాడు. ఆకాశపు నక్షత్రాలకి, సూర్యచంద్రులకి నమస్కారం చేయడానికి ఆ విగ్రహాలని వెంబడించిన వాడు ఈ మనష్షే. వారి తండ్రి అయిన హిజ్కియా ఉన్నాడు. భక్తుడైన హిజ్కియా మనందరికీ తెలుసు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వాడు హిజ్కియా. హిజ్కియా యొక్క కుమారుడు మనష్షే తండ్రి యొక్క భక్తిని అనుసరించిన వాడు కాదు, తండ్రికి వ్యతిరేకంగా విగ్రహాలను పూజించిన వాడు మనష్షే. 55 సంవత్సరాల పాటు దేవుని ప్రజలు అని చెప్పుకుంటున్న యూదుల మధ్యలో విగ్రహారాధన వెలిసింది. విగ్రహారాధన వెలవడం మాత్రమే కాదు, ధర్మశాస్త్రానికి విరోధంగా విగ్రహాల ఎదుట అగ్నిగుండం వేసి అగ్నిగుండంలో కుమారులని నడిపించిన వాడు ఈ మనష్షే. ఆత్మ సంబంధంగా ఇశ్రాయేలీయులు దేవునికి విరోధులైపోయారు. ఆ మనష్షే తర్వాత వచ్చిన వాడు, అతని కుమారుడు ఆమోను. ఇతను 2 సంవత్సరాలే పరిపాలన చేశాడు. 55 + 2 మొత్తము 57 సంవత్సరాల పాటు, అర్ధ శతాబ్దము పైకాలం. శతాబ్దం అంటే 100 సంవత్సరాలు. అర్ధ శతాబ్దము పైకాలము ఆత్మీయ గురుడితనంలో యూదులు ఉండిపోయారు. ఆ తర్వాత ఆమోను కుమారుడైన యోషియా రాజ్య పరిపాలనకు వచ్చాడు. ఈ యోషియా 8వ సంవత్సరపు ఏటనే రాజు అయ్యాడు. ఈ 8వ సంవత్సరపు రాజైన ఈయన 16వ సంవత్సరంలో, అతనికి 16వ సంవత్సరంలో దేవుని మందిరాన్ని బాగు చేశాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై
దేవుని మందిరంలో బాగు చేస్తూ ఉన్నప్పుడు ఆ మందిరంలో ధర్మశాస్త్రపు దేవుని వాక్యము కనిపించింది. దేవుని ప్రతులు, వాక్య ప్రతులు కనిపించాయి. ఆ ధర్మశాస్త్రపు ప్రతులు అన్నమాట. కనిపించిన తర్వాత యోషే ఏం చేశాడంటే ఆ ధర్మశాస్త్రాన్ని చదివించుకున్నాడు. అయ్యో, ఎంత ఘోరమైన పరిస్థితి, మా పితరులు దేవుని పట్ల ప్రవర్తించారు, నేను అలా ప్రవర్తించకూడదు అనే భావన కలిగిన వాడై యోషే ఏం చేశాడంటే మునుపు 57 సంవత్సరాల పాటు వారి హృదయాల్లో విగ్రహారాధన నింపబడి ఉండగా దానినంతటినీ సంపూర్ణంగా ధ్వంసం చేశాడు యోషియా. యూదా వాతావరణంలో విగ్రహాలు లేకోకుండా ఉండేటట్లు సంపూర్ణంగా ముక్కలు ముక్కలు చేసేసాడు, సంస్కరణ చేశాడు అన్నమాట. మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో యోషియా పరిపాలన కాలంలోనే జెఫన్యా ప్రవక్త రాజవంశానికి చెందినవాడు. హిజ్కియా యొక్క మరొక కుమారుడు అమర్యాకు పుట్టిన గెదల్యా కుమారుడు జెఫన్యా. హిజ్కియా యొక్క మనువడు అన్నమాట ఇతని. ఈ జెఫన్యా దేవుని ప్రవక్తగా యోషియా పరిపాలన కాలంలో సంస్కరణలు యోషియా చేస్తూ ఉంటే ఈ జెఫన్యా దేవుని సందేశాన్ని పంచుకునేవాడు, చెప్పేవాడు. యూదులు మరలా దేవుని వైపుకు తిరగమని, దేవుని తీర్పు రాబోతుంది, మీ చెడు నడతను విడిచిపెట్టండి అని యోషియాతో పాటు సహకరించిన వాడు జెఫన్యా, దేవుని ప్రవక్త. జెఫన్యా ఏమో దేవుని ప్రవక్త, యోషియా ఏమో యూదా రాజు. ఆ కాలంలో దేవుని సందేశమే జెఫన్యా గ్రంథం. క్రీస్తు పూర్వము 640 నుండి 625 వరకు జెఫన్యా ప్రవక్తగా పనిచేసిన వాడై ఉన్నాడు. ఆ కాలంలో రాయబడిందే జెఫన్యా గ్రంథం. చదువుతాం ఇప్పుడు లేఖనం తెలిసి. రాజులు 2వ గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం నుండి లేఖన భాగాన్ని చదువుతాం. 2వ రాజులు 13వ అధ్యాయము, క్షమించండి, 2వ రాజులు 21వ అధ్యాయం 1వ వచనం. 2వ రాజులు గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదివితే ఇలా తెలియజేస్తూ ఉన్నాడు. మనష్షే ఎవరు? మనష్షే హిజ్కియా కుమారుడు. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. తన తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనము కనాను దేశం. కనానీయులు చేసినట్లు క్రియలు చేయించు వచ్చెను. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములు కట్టించి ఇశ్రాయేల్ రాజైన అహాబు వాడక దుర్మార్గుడు అహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుచు ఉండెను. మరియు నా నామం ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు
బలిపీఠములను కట్టించెను. యెహోవా మందిరమందున్న రెండు శాలలో ఆకాశ సమూహములకు బలిపీఠములను కట్టించెను. అతడు తన సొంత కుమారుణ్ణి అగ్నిగుండం దాటించి జ్యోతిష్యము శకునములను వాడుక చేసి యక్షిణీగాండ్రతోను శోధగాండ్రతోను సాంగత్యం చేసెను. ఈ ప్రకారం అతడు యెహోవా దృష్టికి సమాచారం బహుగా చెడుతనం జరిగించడానికి ఆయన కోపం పుట్టించను. యెహోవా దావీదునకును అతని కుమారుడైన సొలొమోనుకును ఆజ్ఞ ఇచ్చి ఈ మందిరమున ఇశ్రాయేలీల గోత్రస్థానములలో నుండి నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామమును సదాకాలం ఉంచుదునని సెలవిచ్చిన యెహోవా మందిరమందు తాను చేయించిన అది సమాచారం. దేవుని మందిరంలోనే విగ్రహాన్ని నిలిపిన వాడు మనష్షే. తన తండ్రి భక్తిపరుడైతే తాను మాత్రము భక్తిహీనుడిగా, తన తండ్రి యెహోవా భక్తుడైతే తాను మాత్రము విగ్రహారాధన భక్తుడిగా, తన తండ్రి ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే తాను మాత్రము ధర్మశాస్త్రాన్ని తృణీకరించి బతికిన వాడు మనష్షే. ఎన్ని సంవత్సరాలు? 55 సంవత్సరాలు సమాచారం. ఈ 55 సంవత్సరాలు యూదా జనాంగం 2 గోత్రాలు, యూదా బెన్యామీను, ఈ 2 గోత్రాలు సంపూర్ణంగా విగ్రహారాధనకి దిగిపోయాయి. ఆకాశము సమూహం అంటే ఏంటివి? నక్షత్రాలు. నక్షత్రాలకి పూజించి ఆరాధించే సాంప్రదాయము ఇశ్రాయేల్ దగ్గర తెచ్చుకున్నారట. విగ్రహాలని ఏర్పాటు చేశాడు. పరమందుల దేవుడు యూదుల మధ్యలో తాను నివాసం కోరుకొని యెరూషలేం పట్టణాన్ని దేవుడు ఇష్టపూర్వకంగా కోరుకుంటే అక్కడ దేవుని మందిరం కట్టబడింది సొలొమోను గారి ద్వారా. బంగారు దేవాలయం, బంగారు తాపం చేయబడిన మందిరం, దేవదారు ప్రాణితో కట్టబడిన మందిరం. దేవుడే మహిమ పొందాలి, నేను అక్కడ ఉంటాను, నా సన్నిధి అక్కడ ఉంచుతాను అని దేవుడు మాట్లాడిన ఆ మందిరంలో ఈ మనష్షే అనేవాడు సంపూర్ణంగా విగ్రహాలు తెచ్చి విగ్రహాలకి బలిపీఠాలు కట్టాడు, బలులు అర్పించాడు. తన కుటుంబాన్ని సంపూర్ణంగా విగ్రహారాధన కుటుంబంగా మార్చినవాడు మనష్షే. దావీదు సంతతి వాడు. తగునా నీకు ఇది మనష్షే? తండ్రి యొక్క భక్తిని వెంబడించని వాడు. దీనివలన ఏమర్థమవుతుందంటే మనకి, నీవు భక్తిగా ఉండొచ్చు, అయితే నీ భక్తి నీ కుటుంబం మీద ప్రభావితం చూపకపోతే ఇలాంటి దారుణాలే జరుగుతాయి. నీ కుటుంబంలో నీ కుమారులు నీ కుమార్తెలు నీ దగ్గర నుంచి భక్తి నేర్చుకోవాలి. వాస్తవానికి దేవుడు ధర్మశాస్త్రంలో ముందుగానే తెలియజేశాడు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనంలో ఆ విషయానికి వస్తే హిజ్కియా రాజ్య పరిపాలన చేశాడు, కానీ తన బిడ్డల్ని భక్తిలో పెంచినట్టుగా కనిపించట్లేదు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అదిగో నేను నీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలు
నా మాటలు నీ హృదయంలో నీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు త్రోవ నడుచున్నప్పుడు పడుకున్నప్పుడు ప్రతి సమయంలో వాటిని గురించి మాట్లాడు. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవ నడిచేటప్పుడు మాట్లాడతాడా? ఇసుకే మాట్లాడాలా? ఇసుకే మాట్లాడితే మనిషి అలాంటి వాడు అవుతాడా వాస్తవంగా? కాబట్టి హిజ్కియా రాజ్య పరిపాలన చేసిన మాట వాస్తవమే, భక్తిపరుడు అన్నమాట వాస్తవమే, యథార్థవంతుడు అన్నమాట వాస్తవమే, దేవునికి ప్రార్థించి 15 సంవత్సరాల ఆయుష్ దేవుని దగ్గర వరముగా పొందిన మాట వాస్తవమే. కానీ ఈ రాజు తన కుమారుణ్ణి భక్తిలో పెంచాలన్న దేవుని మాటను మర్చిపోయాడు. ఆ కారణాన మనస్సే బహు దుర్మార్గంగా ప్రవర్తించాడు. దేవుడికి విరోధంగా, దేవుని ధర్మశాస్త్రానికి విరోధంగా ప్రవర్తించాడు మనస్సే. 12 సంవత్సరాల వయసులోనే రాజ్య పరిపాలనకు వచ్చాడు. 55 సంవత్సరాల పాటు పరిపాలన సాగించాడు. యూదా వాతావరణాన్ని విగ్రహ వాతావరణంగా మార్చేశాడు. జనులు రాజు ఎలాంటి వాడో రాజ్యంలో ప్రజలు కూడా అలాంటి వాడు. రాజు ఆకాశ సమూహానికి ధూపం వేస్తే రాజ్య ప్రజలు కూడా ఆకాశపు సమూహానికి ధూపం వేస్తున్నారు. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయంలో దేవుడు తేటగా వారి పాపాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయం ప్రత్యేకించి 4వ వచనం నుండి మనం చదివితే 5వ వచనంలో నేరుగా 5వ వచనంలో మిద్దెల మీదకి ఎక్కి అక్కడ ఆ రోజున వాళ్ళు పైన కింద కాదు మిద్దె మీద ఒక గది ఏర్పాటు చేసుకొని ఆ గదిలో ప్రత్యేకమైన ప్రార్థనలు, ప్రత్యేకమైన ఏర్పాటు అన్నమాట. ఎవరికి? విగ్రహాలకి, ఆకాశ సమూహానికి. మిద్దెల మీదకి ఎక్కి ఆకాశ సమూహములకు మొక్కువారిని యెహోవా పేరును బట్టి బయలుదేవత తమకు రాజు అనే నామము దాని నామమును బట్టి ప్రమాణం చేయవారు. అది సమాచారం. బయలుదేవత పేరట నీకు ప్రమాణం చేస్తున్నా, ఫలాన్ని నీకు జరిగిస్తా అని మనుషుడితో ప్రమాణం పెట్టుకుంటాడంట, ఒట్టు పెట్టుకుంటున్నాడంట. యెహోవా పేరట ఏం జరిగించినా జరిగించాలి. అది కదా ధర్మశాస్త్రంలో దేవుడు అనుగ్రహించింది. కానీ వాళ్ళు ఏం చేశారంటే సంపూర్ణంగా విగ్రహం పేరట, బయలు పేరట ప్రమాణం చేసి కార్యక్రమాలు జరిగిస్తున్నారట. ఎన్ని సంవత్సరాలు? 55 సంవత్సరాలు సుమారు. పరమందున దేవుడు మనిషి మీద, యూదా జనాంగం మీద కోపించిన వాడే. తన ఉగ్రతను చూపించడానికి ఉద్దేశించి ఏం చేశాడంటే అష్షూరు దేశాన్ని యూదా దేశం మీద దండెత్తేటట్టు ఏర్పాటు చేశాడు. దేవుడే ఏర్పాటు చేశాడు. అష్షూరీయులు వచ్చి మనష్షేను పట్టుకొని బబులోను దేశానికి తీసుకెళ్తారు. అష్షూరు రాజు వచ్చి మనష్షేని, ఎవరు మనష్షే? యూదరాజుని తీసుకెళ్ళి ఓడించి సంపూర్ణంగా తీసుకొని పోయి బబులోను దేశంలో చెరసాల్లో పెట్టేస్తారు. చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత ఈ మనష్షే దేవుడి యందు విశ్వాసము కలిగిన వాడై ప్రార్థన చేస్తాడు. ఎక్కడ? చెరసాల్లో ప్రార్థన చేస్తే పరమందున దేవుడు కృపా మహదైశ్వర్యం కలిగిన వాడు. మనుషుని గతాన్ని చూచేవాడు కాదు. మనుషుడి గతం ఏమై ఉన్నా ప్రస్తుతము వాడు నా యందు విశ్వాసం ఉంచాడు, నాకు ప్రార్థన చేస్తున్నాడు, ప్రస్తుతాన్ని చూస్తాడు దేవుడు, గతాన్ని చూడడు. దేవుడి స్వభావం అది. మనం అలాగ చూడం. మనం ఎలా చూస్తాం? మనిషి కనిపించగానే వాడి గతాన్ని ఆలోచన చేసి వాడిని మనసులో చూసుకుంటాం.
అది మన స్వభావం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఈ మనస్సే తన హృదయంలో దేవుని యందు భక్తి కలిగి విశ్వాసం కలిగి, అయా నా తప్పిదం నాకు అర్థమైంది, నేను చేసిన నా అపరాధాలు నా ఎదుటే ఉన్నాయి, నన్ను క్షమించు, దయచేసి నన్ను కాపాడు అని మనస్సే దేవుని యందు విశ్వాసంతో ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చేశాడంటే మనస్సేని తిరిగి కాపాడి స్వదేశానికి తీసుకెళ్ళి సింహాసనం ఇచ్చాడు. మరలా మహాత్ముడైన దేవుడు నన్ను కాదని విగ్రహాన్ని కోరుకొని, నాతో సహవాసం వద్దని విగ్రహ సహవాసం చేసి, నా ధర్మశాస్త్రం వద్దని నీ కొడుకుని అగ్నిగుండం దాటించి, ఇంత ఘోరమైన దుష్కార్యం చేసిన నీకు క్షమాభిక్ష పెడతానా? నేను పెట్టను అనే స్వభావం దేవుడి దగ్గర లేదు. ఆహా, నీ గతం ఏమై ఉన్నా నాకు తెలుసు, నీ గతం ఏంటో. అయినా నేను దాన్ని నీ మీద మోపట్ల. అయితే ప్రస్తుతం నువ్వు ఏమై ఉన్నావు అనేదే నాకు కావాలి అని దేవుడు ఏం చేశాడంటే మనస్సు యొక్క ప్రార్థనని అంగీకరించి అతన్ని కాపాడాడు. చదువుతాం ఇలాగూ గ్రంథంలో దినవృత్తాంతాలు 2వ గ్రంథం 33వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 33వ అధ్యాయంలో ఈ సందర్భాన్ని చూస్తాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 33వ అధ్యాయంలో 21వ వచనం కాదు, అది 12 నుంచి రైట్. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనం, 10వ వచనం నుండి చదువుతాం. 10వ వచనం నుండి మనష్షేకును అతని జనులకును వర్తమానం పంపినను చెరివి ఎగ్గకపోయిరు కాబట్టి యెహోవా అష్షూరు రాజుకు, అది సమాచారం, అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించాడు. మనిషి తప్పించుకొని పోకుండా వారు అతన్ని, ఎవరు? అష్షూరు సైన్యము మనష్షేని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనికి తీసుకొని పోయాడు. అతను శ్రమలో ఉన్నప్పుడు అది సమాచారం, శ్రమలో ఉన్నప్పుడు తమ దేవుడైన యెహోవాను బతిమలాడుకున్నాడంట. గోజాడాడు, కన్నీరు కాడ్చి గోజాడాడు. గోజాడితే దేవుడు కనికరించి తన పితల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి, ఏందయా వాడి మాట వింటావు నువ్వు దేవా? వాడి మాట వినొద్దు, వాడు ఎలాంటి వాడో తెలుసు కదా నీకు. అవును, నాకు తెలుసు. కానీ వాడు తను తాను తగ్గించుకున్నాడు. మహత్తరమైన స్వభావం అది. దయచేసి గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత జ్ఞానవంతుడివైనా, ఎంత ఉన్నతుడివైనా, రాజువైనా, మరొకటివైనా, నిన్ను నువ్వు తగ్గించుకోకపోతే భక్తి లేని వాడివై, దేవుణ్ణి ఎరుగని వాడివై ఉంటావు. తను తాను తగ్గించుకునేవాడు దేవుణ్ణి ఎరిగిన వాడై ఉంటాడు. తగ్గించుకునేవాడు గర్వం ఉండదు, అహం ఉండదు. అహం కలిగిన వాడు ఎవడైనా దేవుని భక్తుడై ఉండడు, గుర్తుపెట్టుకో. ఇప్పుడు అహం అనుకున్నాడు, తన చెడుతనాన్ని హృదయంలో సంపూర్ణంగా కొట్టేశాడు. అయా నేను అంత భయభక్తి కనపడుతున్నాను అని తను ఏం చేశాడంటే అహంను విడిచిపెట్టి తను తాను తగ్గించుకొని ఆయన సన్నిధిని ప్రార్థన చేశాడు, మొరలేడ్చాడు. అప్పుడు దేవుడు అతని మొర ఆలకించి, ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకున్నాడు. నా శ్రమ అంతట్లో దేవుడు నన్ను కాపాడాడు. వెంటనే ఏం చేశాడు తెలుసిన? సంపూర్ణంగా తన ప్రవర్తనలో మార్పు. తాను పెట్టిన ఆ విగ్రహాలని దేవుని మందిరంలో నుంచి సంపూర్ణంగా తీసివేసి కొట్టేసి మార్పు చెందిన వాడిగా తన జీవితాన్ని ప్రదర్శించాడు మనస్సు. అయితే కొద్ది కాలంలోనే చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతని కుమారుడైన
ఆమోను రాజ్య పరిపాలనకు వచ్చాడు. ఈ ఆమోను 2 సంవత్సరాలే పరిపాలన చేశాడు. కానీ ఈ 2 సంవత్సరాలు మనషే మునుపు జరిగించిన కార్యక్రమాలు ఉన్నాయే, విగ్రహారాధన. ఆ విగ్రహారాధనని సంపూర్ణంగా నిర్వర్తించిన వాడు ఆమోనుడు. అరే, మా నాన్న తన చెడుతనాన్ని మానుకున్నందుకు దేవుడు కనికరించాడు, కాబట్టి నేను ఆ చెడుతనం చేయకూడదనే భావన కనీసము ఆమోను యొక్క హృదయంలో లేకపోయింది. ఆమోను 2 సంవత్సరాలు దేవుడికి విరోధంగా కార్యక్రమాలు జరిగించాడు అన్నమాట. రాజు కుటుంబంలో జరిగిన కార్యక్రమాలు చెప్తున్నాను మీకు. రాజు కుటుంబంలో రాజు చివరి కాలంలో మార్పు చెందాడు. అతని కుమారుడైన రాజకుమారుడు ఆమోను రాజ్య పరిపాలనకు వచ్చాడు. కానీ మార్పు లేని వాడై విగ్రహారాధనలో కూరుకొని పోయిన వాడై జీవితాన్ని కొనసాగించాడు. మరి రాజ్య ప్రజలు ఎలాగున్నారు? రాజ్య ప్రజలు ఎలాగున్నారంటే సంపూర్ణంగా వ్యతిరేకంగా ఉన్నారు. విగ్రహారాధనలోనే ఉండిపోయారు. అప్పటికి ఆమోను కుమారుడైన యోషియా 8 సంవత్సరాల వయసు, చంటి బిడ్డ. 8 సంవత్సరాల వయసు, బాల్యం కూడా ఇంకా రావాలి ఆ మాటకు వస్తే. అలాంటి వాడు రాజ్య పరిపాలనకు వచ్చాడు. రాజ్య పరిపాలనకు వచ్చే సమయానికి ప్రజలందరూ ఏమైపోయారంటే విగ్రహారాధికులు అయిపోయారు. వారి మధ్యలో ఉన్న ప్రవక్తలు డబ్బు కోసం ప్రవక్తలు అయిపోయారు. వారి మధ్యలో ఉన్న న్యాయాధిపతులు లంచం తీసుకున్న వారు అయి ఉన్నారు, అన్యాయం చేసేవాళ్ళు అయి ఉన్నారు. వారి మధ్యలో ఉన్న యాజకులు ఉన్నారే, దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించవలసిన బాధ్యత కలిగిన వాళ్ళు సంపూర్ణంగా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి కార్యక్రమాలు జరిగించిన వాళ్ళు విగ్రహ యాజకులు అయిపోయారంట. వాళ్ళు యాజకత్వం దేవుడు చేయాల్సింది పోయి ఎవరికి యాజకులు అయ్యారు? వాళ్ళు విగ్రహాలకి అర్చకులు అని చెప్పేశాడు. చదవండి, జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుతాను, చూడండి ఎంత బాగుందో. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనంలో, నా హస్తము యూదా వారి మీదను యెరూషలేము నివాసులందరి మీదను సాపి బయలుదేవత యొక్క భక్తుల్లో, అదిగో బయలుదేవత యొక్క భక్తులు ఉన్నారన్నమాట. బయలుదేవత యొక్క భక్తులను చేయించిన వారిని శేషించిన వారిని దానికి ప్రతిష్ఠితులకు వారిని దాని అర్చకులను నిర్మూలన చేసేది. అర్చకులు అంటే ఎవరు? వాళ్ళు అర్చకులు అంటే విగ్రహాలు సేవ చేసేవాళ్ళు, విగ్రహాల దగ్గర సేవ చేసే అర్చకులు అని చెప్పారు. కాబట్టి వాతావరణం ఎలా ఉంది, దాని బ్యాక్గ్రౌండ్ అన్నమాట ఇది. జెఫన్యా గ్రంథం నీకు అర్థం కావాలంటే దాని వెనకాల పరిస్థితులు, వాతావరణం నీకు అర్థం కావాలి. సంపూర్ణంగా విగ్రహారాధన దిగిపోయిన యాజకులు సైతం విగ్రహారాధన చేసే పరిస్థితుల్లో దిగిజారిపోయారనమాట. ప్రవక్తలు దొంగ ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు, న్యాయం తెచ్చే న్యాయాధిపతులు, అధికారులు లంచం తీసుకోవడానికి అలవాటు పడిన వాళ్ళు. ఇలాంటి జనాంగము లోకంలో ఉంటుంది. ధర్మశాస్త్రం ఎరుగని వారైతే అలాంటి వారు ఉంటే ఉన్నారు అనుకోవచ్చు. కానీ ధర్మశాస్త్రం ఇచ్చాడే దేవుడు వీరికి. వారి మధ్యలో దేవుడు మందిరం కట్టించాడే, ఆయన సన్నిధిని ఆ మందిరంలో ఉంచుతారని చెప్పి మాట కూడా ఇచ్చాడే. కానీ వారు ఆయన్ని కానీ, ఆయన ధర్మశాస్త్రాన్ని కానీ, ఆయన మందిరం యొక్క ప్రసన్నతను కానీ ఏమాత్రం గౌరవించుకోకుండా అన్యాయానికి దిగారనమాట. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం, క్షమించండి 3వ అధ్యాయము 1 నుండి 4 వచనం చదువుతాం జాగ్రత్తగా. ముష్కరమైనది, భ్రష్టమైనది, అన్యాయం చేయున్నది అగు. ఏ పట్టణం అది? ముష్కరమైనది, అన్యాయం చేయింది, భ్రష్టమైనది పట్టణమునకు శ్రమ. అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు, దాని దేవుని యొద్దకు రాదు.
దాని మధ్య దాని అధిపతులు దాని అధిపతులు గర్జన చేయ సింహము గర్జన చేయ సింహం వలె దాని దాని న్యాయాధిపతులు న్యాయాధిపతులు రాత్రి యందు తిరుగులాడు రాత్రి యందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమీ వేలకుండా భక్షించు తోడు. న్యాయాధిపతులు ఎట్టున్నారంట? తోడేలాగా ఉన్నారంట. తోడేలాగా ఏం చేస్తుంటుంది? సాత్వికమైన దానిని గొర్రె పిల్లల్ని చంపుకు తింటుంటుంది. అలాగున అధిపతులు ఏం చేస్తున్నారంటే సామాన్యమైన మనుషుల్ని భక్షిస్తున్నారు. దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు, విశ్వాసఘాతకుడు, దాని యాజకుడు ధర్మశాస్త్రం నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అది సమాచారం. అయితే దేవుడు వారి మధ్యలో ఉన్నప్పటికీ వారు ఆ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారంట. దాని న్యాయమతులేమో మనుషుల్ని భక్షించేవాళ్ళు, దాని ప్రవక్తలేమో గప్పాలు కొట్టేవాళ్ళు, దాని యాజకుడు ధర్మశాస్త్రాన్ని వెంబడించేవాడు. ఇలాంటి వాతావరణము యోషియా ఆమోను కుమారుడైన యోషియా రాజ్య పరిపాలనకి 8వ సంవత్సరంలో వస్తే ఆ వాతావరణాన్ని చూచి 16వ సంవత్సరంలో దేవుని మందిరాన్ని బాగు చేయడానికి ఇష్టపడిన వాడై ఆ మందిరంలో దొరికిన ధర్మశాస్త్రం ప్రతులను తీసుకొని చేతబట్టుకొని దాన్ని చదివించుకున్న తర్వాతనే అప్పుడు సంస్కరణను ప్రారంభించాడు. సంస్కరణ విగ్రహ సంబంధమైన వాతావరణాన్ని సంపూర్ణంగా యూదా దేశంలో నుంచి తుడిచిపెట్టాలి, ఉండకూడదు. ఇక మీదట ఆకాశపు సమూహము దాన్ని పూజించడం కాదు, దాన్ని సంపూర్ణంగా నాశనం చేయాలి. యెహోవాయే పూజనందువాడు అని ఒక కంకణం కట్టుకున్నవాడై న్యాయాధిపతుల్ని సరిచేసి, అన్యాయం చేస్తున్న న్యాయాధిపతుల్ని సరిచేసి, రాజ్య పరిపాలనని గాడిలో పెట్టడానికి తీర్మానం చేసుకున్నవాడై నడుము కట్టుకొని నడుస్తూ ఉంటే జెఫన్యా దేవుని ప్రవక్తగా దేవుని సందేశాన్ని వినిపించుకుంటూ వారికి హెచ్చరించుకుంటూ రాబోయే బబులోను చెరగూర్చి సందేశాన్ని తెలియజేశాడు అన్నమాట. ఎవరు? జెఫన్యా. పైన మాత్రమే సంస్కరణలు జరిగాయి, దయచేసి గుర్తుపెట్టుకో. ఈ సంస్కరణలు కూడా పైన జరిగాయి. పైన సంస్కరణ జరిగితే అది భక్తి కాదు. ఎక్కడ జరగాల సంస్కరణలు? అంతరంగాల్లో జరగాలి. మానవ అంతరంగాల్లో జరగాల సంస్కరణ. అక్కడ జరగనంత వరకు పైన ఎంత హద్దులు, పైన ఎంత రంగులు వేసినా అది పనికిరాదన్నమాట. పునాదిలోనే పునాది ఎక్కడ? మానవ హృదయం అన్నమాట. విగ్రహాలు ఉన్నది ఎక్కడ? పైన విగ్రహాలు కనిపిస్తున్నాయంటే మానవ హృదయంలో ఉన్నాయని అర్థం. పోవాల్సింది మానవ హృదయంలో ఉన్న విగ్రహ సంబంధమైన వాతావరణం తీసేయాల. దేవుడు ఏం చేస్తుంటాడంటే తన ప్రవక్త ద్వారా మానవ హృదయాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. యోషియా ఏమో పైన ఎక్కడ? భౌతికమైన సంస్కరణ చేస్తున్నాడు, విగ్రహాలను కొడుతున్నాడు. అరే బాబు, నువ్వు విగ్రహాన్ని చిన్న భిన్నం చేసినంత మాత్రాన ఏమొచ్చింది? విగ్రహం ఉండే స్థలం తెలుసా నీకు? మానవ హృదయంలోనే విగ్రహం ఉందయ్యా. దాన్ని కదా నువ్వు తీసేయాల్సింది. అది నీ చేతనవుతుందా? అది నీ చేతలో ఉంటుందా? అయా నా చేతనైంది చేస్తాను నేను అని యోషియా ఏం చేశాడు అనమాట? భౌతికమైన సంస్కరణ చేశాడు పైన. కానీ అంతరంగా మార్పు చెప్పవాలి ఇశ్రాయేలీయులు, యూదులు. ఈ రోజున కూడా క్రైస్తవులమని పేరు పెట్టుకుని కేవలం పైన వేషం మార్చుకుని, నాకు బొట్టు పెట్టుకునేది ఆమె, ఇప్పుడు బొట్టు పెట్టుకోదంట. పైన అన్నమాట మార్పు. ఇన్ని రోజులు మామూలు రంగురంగులు చీర కట్టుకునేది, కానీ ఇప్పుడంటే ఆదివారం అనగానే తెల్ల చీర. పైన రూపమే, కానీ అంతరంగంలో దేవుడు అంటే భయం కానీ, భక్తి కానీ, దేవుని మాట అంటే గౌరవం కానీ, దేవుని సేవకుడు అంటే గౌరవం కానీ ఇవేమి ఉండవు. అంతరంగం ఏం మార్పు చెందాల? అవే భావాలే, అవే ఆలోచనలే,
అవే తలంపులే హృదయంలో, కానీ పైన మాత్రం రూపం మారింది. ఏం పేరమ్మా నీ పేరంటే రిబ్కా అంటది. నీ మీదట లక్ష్మి కాదు అని పేరు రిబ్కా, పేరు మార్చుకుంది పైన. దేవుడు ఏం కోరుకుంటున్నాడో మనుషుడికి నాటి నుండి నేటి వరకు అర్థం కాకుండానే పోతుంది. పై రూపాన్ని చూసి మురిసిపోయే దేవుడు కాదు మన దేవుడు. అంతరంగంలో మార్పును చూసి ఆనందించేవాడే చెప్పాడు. కాబట్టి జెఫన్యా గ్రంథాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆ గ్రంథం యొక్క బ్యాక్గ్రౌండ్ అన్నమాట. ఇది చరిత్ర, దాని వెనకాల చరిత్ర. ఈ జెఫన్యా రచయిత గురించి కొన్ని సంగతులు ఆలోచన చేస్తాం. రచయితను గూర్చి కొన్ని సంగతులు. రచయిత జెఫన్యా గ్రంథం యొక్క రచయిత ఎవరు? జెఫన్యా. ఎవరితను? 1వ అధ్యాయం 1వ వచనం. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఇతను యోధారాజుకు ఆమోను కుమారుడైన యోషియా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడకు గెదల్యాకు జననమైన తూషియా కుమారుడకు జెఫన్యాకు ప్రత్యక్షమైన వాక్కు. కాబట్టి హిజ్కియా యొక్క మనవడు అన్నమాట, మునిమనవడు. హిజ్కియా యొక్క మునిమనవడు జెఫన్యా. మునిమనవడు రాజవంశానికి చెందినవాడు. రాజవంశము యోధా వంశం. రాజవంశానికి చెందినవాడు జెఫన్యా. జెఫన్యాని గురించి కొన్ని సంగతులు అన్నమాట. యూదులు బబులోను చెరకు వెళ్ళడానికి సమయం దగ్గర పడినప్పుడు ప్రవచించిన ప్రవక్తల్లో ఒకడు జెఫన్యా. బబులోను చెరకు ముందటి ప్రవక్త. బబులోను చెరకు ముందటి ప్రవక్త జెఫన్యా. ఈ జెఫన్యా హబక్కూకు, యిర్మియా ప్రవక్తలతో సమకాలికుడు ఒకే కాలానికి చెందినవాడు. సమకాలికుడు హబక్కూకు, యిర్మియా సమకాలికుడు. యెహోవా దినమును గూర్చి ప్రకటించినాడు. యెహోవా దినమును గూర్చి ప్రకటించినవాడు. యెహోవా దినం అంటే దేవుని దినం. ఏంటి దేవుని దినము? తీర్పు దినము. అది సమాచారం. యెహోవా దినం అంటే తీర్పు దినం. ఏ దేశానికి తీర్పు ఇది? యోధా దేశానికి తీర్పు. యోధా దేశానికి తీర్పు అన్నమాట. యెహోవా దినమును గూర్చి ప్రవచించాడు. పలుమార్లు చెప్పాను గ్రంథాలు మాట్లాడినప్పుడు, యెహోవా దినం అంటే తీర్పు దినము అని. ఆ తీర్పు దినాన్ని దేవుడు ప్రవక్తల భాషలో తెలియజేస్తూ ఉంటాడు. ఆ ప్రవక్తల భాషలో ప్రాముఖ్యమైనది కాస్మోటిక్ పోయట్రీ అన్నాడు. దాన్ని కాస్మోటిక్ పోయట్రీ. కాస్మోటిక్ పోయట్రీలో తీర్పును ప్రకటిస్తూ ఉంటాడు. దాని గురించి పలుమార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడబోట్లేదు. అయితే రచయిత జెఫన్యా. ఈ జెఫన్యా హిజ్కియా యొక్క మునిమనవడు. ఈ జెఫన్యా రాజవంశానికి చెందినవాడు. హబక్కూకు, యిర్మియాలతో పాటు సమకాలీకుడై ఉన్నాడు. యెహోవా దినమును గురించి ప్రకటించాడు.
ఇది రచయితను గురించి కొన్ని సంగతులు. ఇప్పుడు ఈ జెఫన్యా గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటి అనేది చూస్తాం మనం. జెఫన్యా గ్రంథం యొక్క ఉద్దేశము దీన్ని జెఫన్యా గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటి, ఏ ఉద్దేశంతో ఈ గ్రంథం రాయబడింది? జెఫన్యా గ్రంథం యొక్క ఉద్దేశము యూదా వారి పాపము, వారి పతనము. యూదా వారి పాపము, వారి పతనము. రెండు, వారిని ఆదరించటము. భవిష్యత్ కాలపు దేవుని ఉగ్రత రాబోతుంది, మార్పు చెందండి అని తెలియజేస్తారు. మార్పు చెందండి, మార్మర్స్ పొందండి అని దేవుని యొక్క పిలుపు అన్నమాట. అది జెఫన్యా గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటంటే రాబోయే దేవుని ఉగ్రత, బబులోని చెర, ఆ బబులోని చెర రాబోతుంది కాబట్టి మీరు మార్మర్స్ పొందండి. మార్మర్స్ పొందితే ఒకవేళ దేవుడు తన ఉగ్రత దినమందు మిమ్మల్ని కాపాడుతాడు. మార్మర్స్ పొందకపోతే నశించిపోతారు ఖచ్చితంగా అని దేవుడు జెఫన్యా గ్రంథం ద్వారా తేటగా తెలియజేశాడు. సమయం రాబోతుంది. ఏ సమయము? తీర్పు దినము, దేవుని ఉగ్రత దినము. చదువుతాం ఇలాగ రాయబడింది జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం నుండి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. గ్రంథం యొక్క ఉద్దేశం అన్నమాట. సిగ్గుమాలిన జనులారా, ఎవరైనా ఇలా మాట్లాడతారా? సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు సమయం గతించిపోతుంది. విధి నిర్ణయం కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే, మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి. మీరు వెతికి వినయం గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమందు మీరు దాచబడుదురు అని సమాచారం. రాబోయే ఉగ్రతను ప్రకటించి మార్పు చెందండి. మార్పు కొరకే ఈ గ్రంథం ఉద్దేశింపబడింది. దాని యొక్క చర్చనీయాంశం. యెషయా గ్రంథం యొక్క చర్చనీయాంశము తీర్పు. తీర్పును చర్చిస్తుంటాడు అన్నమాట. జెఫన్యా గ్రంథం యొక్క ఉద్దేశమేమో యోధా వారి పాపము, వారి పతనము. దేవుని ఉగ్రత రాబోతుంది, మార్పు చెందండి అన్న సందేశం. దాని యొక్క చర్చనీయాంశమేమో తీర్పు తీర్చబోతున్నాడు దేవుడు. తీర్పును ప్రకటించాడు అన్నమాట జెఫన్యా. ఆ తర్వాత జెఫన్యా గ్రంథం 3 అధ్యాయాలే, చాలా చిన్నదే కానీ చర్చనీయాంశం తీర్పు అంతే. జెఫన్యా గ్రంథం కేవలం 3 అధ్యాయాలే. కూర్చుంటే ఒక 10 నిమిషాల్లో చదివేయచ్చు, కానీ దాంట్లో ఉన్న సందేశము ఉన్నతమైనది. మార్మర్స్ పొందడానికి దేవుని యొక్క పిలుపు అన్నమాట. ఈ 3 అధ్యాయాల్లో 3 భాగాలుగా మనము ఆలోచన చేస్తాం. 3 అధ్యాయాలు 3 భాగాలు. మొట్టమొదటిది
యూదా ప్రజలపై రానున్న దేవుని తీర్పు. యూదా ప్రజలపై రానున్న తీర్పు. 1వ అధ్యాయం. యూదా ప్రజలపై రానున్న తీర్పు. తీర్పును ప్రకటించిన దేవుడు. 1వ అధ్యాయం దానికి సంబంధించి రానున్న తీర్పు. 2వ అధ్యాయంలో యూదా ప్రజల చుట్టూ దేశాలు ఉన్నాయి కదా, అన్య దేశాలు. అన్య దేశాలకి తీర్పు అన్నమాట. అన్య దేశాలకి దేవుని తీర్పు. 2వ అధ్యాయం. 2వ అధ్యాయం. 3వ అధ్యాయంలో మార్పు చెంది వస్తే నేను మిమ్మల్ని ఆదరిస్తాను. దేవుడి యొక్క ఆదరణ భవిష్యత్తు దీవెన. భవిష్యత్తు దీవెన. 3వ అధ్యాయం అన్నది. 3వ అధ్యాయం. జఫన్యా గ్రంథం 3 అధ్యాయాలే. ఆ 3 అధ్యాయాలు 3 భాగాలు. ఈ 3 భాగాల్లో మొట్టమొదటిది యూదా ప్రజలపై రానున్న తీర్పు. 1వ అధ్యాయం. తీర్పు ప్రకటిస్తూ ఉంటాడు. తర్వాత అన్య దేశాలకు దేవుని తీర్పు. చుట్టూ ఉన్న యూదా జనాంగాన్ని ప్రభావితం చేసిన దేశాలు ఉన్నాయి, జనులు ఉన్నారు, వారికి తీర్పు అన్నమాట. ఆ తర్వాత దేవుని యొక్క ఆదరణ భవిష్యత్తు దీవెన. 3వ అధ్యాయము వారి భవిష్యత్తులో దీవించబడతారు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది జఫన్యా గ్రంథం యొక్క బ్యాక్గ్రౌండ్, దాని యొక్క ఉద్దేశము, రచయిత గూర్చి, దాని యొక్క చర్చ. ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకుంటాం. తర్వాత గ్రంథంలోనికి వెళ్ళి 1 అధ్యాయం 2వ అధ్యాయం ఇలాగ నేరుగా నేర్చుకోబోతాం. ఒక 10 నిమిషాలు బ్రేక్. Thank you.